హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో మా లైఫ్. ఈరోజైతే మేము షాపింగ్కి వెళ్ళాం బయటికి. అది ఎక్కడికంటే డ్రాగన్ మార్ట్కి వెళ్ళాం మేమైతే. ఇది డ్రాగన్ మార్ట్ ఎంత పెద్దది ఉంటుందంటే అసలు మనం తిరగలేము, అంతలా ఉంటుంది, అంత పెద్దది ఉంటుంది ఇదైతేని. ఇదే డ్రాగన్ మార్ట్ ఎంట్రన్స్ అయితేని. మేమైతే కార్ పార్కింగ్ చేయడానికి తిరుగుతున్నాం. ఇక్కడ బోర్డ్స్ రాసి ఉంటాయి అన్నమాట. మనకి లోపల ఏమి వస్తువులు ఉన్నాయన్నది బయట వెళ్ళి చెప్తారన్నమాట ఈ బోర్డ్స్లో. మేమైతే వెళ్ళవలసిన ప్లేస్ ఎటు వెళ్ళాలా అని మా వాళ్ళు తిరిగి సెలెక్ట్ చేసుకుని తీసుకువెళ్తున్నారు. మేమైతే మా షాప్లోకి ఒక చిన్న బండి లాంటిది తీసుకోవడానికని వెళ్తున్నాం మేమైతే. ఈ డ్రాగన్ మార్ట్లో అయితే మనకు మొత్తం అన్ని సామాన్లు ఉంటాయి, అసలు లేని వస్తువు ఉండదన్నమాట. అందుకే ఇంత పెద్దగా ఉంటుంది. లాస్ట్కి మా వాళ్ళు అయితే కింద పార్కింగ్ చేయకుండా పైన 4th ఫ్లోర్లో పార్కింగ్ ఉంటుంది, అక్కడ పార్కింగ్ చేశారు మా వాళ్ళు అయితే. మేము పార్కింగ్ చేసి కిందకి వెళ్తున్నాం. చూసారా సైకిల్ అవి ఎలా కనిపిస్తున్నాయో? ఈ వీడియో అయితే నేను 4th ఫ్లోర్ నుంచి తీశాను, అలా కిందకు వస్తుండగా తీసాను నేనైతే వీడియో. మా వాడికి అయితే నేను సైకిల్ ఇంకా స్కూటీ అటువంటివన్నీ ఇక్కడే తీసుకున్నాం మేమైతే. పిల్లలకి సంబంధించిన వస్తువులు అయితే చాలా బాగుంటాయి. మొత్తం అంతా కూడా ఇవి చైనా నుంచి వచ్చిన వస్తువులే. కొంతమంది అయితే చైనా మాల్ అని కూడా అంటారు, డ్రాగన్ మార్ట్ అంటారు. ఇది డ్రాగన్ మార్ట్ కొన్ని సంవత్సరాల క్రితం అయితే ఒక్కటే ఉండేది. ఇప్పుడు డ్రాగన్ మార్ట్ 1, 2 కూడా ఉన్నవి, 3 కూడా స్టార్ట్ అవుతుంది అంటున్నారు. మా వాడైతే చూసాడా కూర్చొని చూస్తున్నారు. మేము ఈ టైప్ బండే తీసుకోవడానికి వచ్చాం. మా హస్బెండ్ అయితే ఏది బాగుంటుందని చెక్ చేసుకుంటున్నారు. ఈ లోపు అయితే మేము మాల్ అంతా తిరిగేసి వీడియో చేసుకున్నాను నేనైతేని. మా వాడైతే పిచ్చి వేషాలు వేస్తున్నాడు చూడండి కూర్చొని. ఇక్కడైతే బొమ్మలు అయితే అసలు ఎన్ని ఉన్నాయంటే అసలు పిల్లల్ని తీసుకొస్తే మామూలుగా చేరి షాపింగ్ అయితేని. మా వాడైతే కొంచెం పెద్దోడు కాబట్టి బొమ్మల జోలికి అయ్యి వెళ్ళలేదు. ఇక్కడ చూసారా సైకిళ్ళు అసలు లేని మోడల్స్ ఉండవు అన్నమాట, అన్నీ ఉంటాయి. దుబాయ్లో అసలు పెద్ద మార్కెట్, ఇంకా మనకి చీఫ్ అండ్ బెస్ట్గా దొరకాలి అంటే అందరు ఇక్కడికే వస్తారు. ఇక్కడ చూసారా సైకిల్లో ఫ్లవర్ వాజులు పెట్టారు, భలే ఉంది కదా చూడడానికి అయితేని. మా వారైతే అన్నీ చూసుకుంటున్నారు. ఈలోపు ఖాళీగా ఉంటాం మనం ఎందుకని నేనైతే వీడియో చేస్తూ తిరుగుతున్నా. ఇవైతే చిన్నపిల్లల కార్లు. నేనైతే చాలా వాటికి ప్రైజ్లు అయితే అడగలేదు వాళ్ళని, మనం కొనడానికి ప్రైజ్లు అడగడం ఎందుకని అడగలా నేనైతే. ఇక్కడ చూసారా హ్యాంగింగ్ లైట్స్ ఎంత బాగున్నాయో అసలు అయితేని. అసలు మాల్ అయితే ఖాళీ లేదు, ఎక్కడ చూసినా షాపింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళే. ఇక్కడైతే టెడ్డీ బేర్స్ కూడా ఉన్నాయి లైట్స్లా అయితే. ఇవైతే ఇంకొక రకం హ్యాంగింగ్ లైట్స్, ఫ్యాన్స్, అసలు ఇంక లేనివి లేవు, మొత్తం ఉన్నాయి. ఫర్నిచర్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే టైల్స్, వాష్ బేసిన్లు, ఇక్కడైతే మళ్ళీ బొమ్మలు ఉన్నాయి. మొత్తం ఇది ఒక ఓపెన్ మాల్లా ఉంటుంది, చిన్న చిన్న షాప్స్ పెట్టుకుని ఇలా అమ్ముతారన్నమాట ఇందులో అయితేని. నేనైతే చాలా తక్కువ సార్లు వెళ్ళా, ఒక 5-6 టైమ్స్ వెళ్ళి ఉంటాను నేనైతేని. మా హస్బెండ్ వాళ్ళు అయితే చాలాసార్లు వెళ్తారు వాళ్ళ ఫ్రెండ్స్ అదిని. ఇది చూసారా పెద్ద పెద్ద క్లాక్స్. ఇక్కడైతే ఈ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఈ షాప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ర్యాబిట్స్లోనే ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే ఆ షాప్లో చాలా మోడల్స్ ఉన్నాయి, చూస్తూ ఉండిపోవాలనిపించింది, అంత బాగుంది ఆ షాప్ అయితేని. ఇక్కడ కూడా ర్యాబిట్స్ ఉన్నాయి చూసారా. ఇవన్నీ అయితే చిన్న పిల్లల బొమ్మలు అన్నమాట, చాలా బాగున్నాయి చూడడానికి. ఫర్ సేల్ అని పెట్టారు చూసారా అక్కడ. ఇవైతే వేరే రకం బొమ్మలు, ఇవి బాగా కొట్టుకునే టైప్ బొమ్మలు అనుకుంటా చూస్తున్నాయి. ఈ షాప్ అయితే చాలా బాగుంది. ఈ షాప్లో అయితే లోపల వరకు వెళ్ళా. నేనైతే ప్రైస్ అయితే ఎవరిని అడగలా, మనం ఓన్లీ వీడియోనే కదా ప్రైజ్ అడిగి వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనైతే ప్రైజ్ అడగలా ఎవరినేని, జస్ట్ చూసి వచ్చేసాను నేనైతేని. ఇక్కడ చూసారా పాములు ఉన్నాయి, కలర్ కలర్ పాములు, చూస్తుంటేనే భయం వేస్తుంది. ఇక్కడ కూడా ఉన్నాయి పాములు అయితే. మా హస్బెండ్ అయితే తీసుకున్న బండిని ట్రైల్ వేస్తున్నాడు. ఇక్కడ మళ్ళీ మా తమ్ముడు మా బొడ్డోడు ట్రైల్ వేస్తున్నారు. అసలు చాలా వాటిని ట్రైల్ వేసి చూసారు వీళ్ళైతేని. లాస్ట్కి ఒకటి ఫైనల్ చేశారు వీళ్ళైతేని. అది దుబాయ్ మనీ 2000 ఎంతో తీసుకున్నట్లున్నారు. ఇదైతే తీసుకోలేదు మేము, జస్ట్ ఊరికే ఎలా నడుస్తుందని ట్రైల్ వేస్తారు. ఇది షాప్లో కానీ తీసుకున్నారు డెలివరీ ఇవ్వడానికి అనేసి. ఇది ఈ మోడల్ కాదు వేరే మోడల్ తీశారు మా వాళ్ళు.
మా వాడైతే బండి ఎక్కి కూర్చున్నాడు. ఇక్కడ ఇంకోటి ఏదో ట్రైల్ వేస్తున్నాడు. అటు ఇటు వంగి బిల్డప్ ఇచ్చేస్తున్నాడు వీడైతేని. ఇక్కడైతే హ్యాంగింగ్ లైట్స్ ఇంకొక మోడల్ ఉన్నవి. అసలు చాలా బాగున్నాయి మోడల్స్ అయితే. ఇక్కడ వాళ్ళు బాగా చేస్తారనుకుంటే షాపింగ్ అయితేని. ఇవి ఇంకా బాగున్నాయి. చూసారా మల్లె పందిరిలో భలే ఉన్నవి. నాకైతే ఈ షాప్లో మోడల్స్ అయితే భలే నచ్చాయి. మనం లోపలికి అయితే వెళ్ళా, బయట నుంచే చేశాను వీడియో అయితే నేను. ఇక్కడ ఇంకో మోడల్ ఉన్నవి. అసలు మొత్తం లైట్సే. షాప్స్ అయితే మెరిసిపోతున్నాయి. ఇదేదో కరోనా సింబల్లా ఉంది చూసారా, భలే ఉంది. ఇక్కడైతే మొత్తం వాష్రూమ్స్కి సంబంధించి ఉన్నాయి. ట్యాప్స్, సింక్, బాత్ టబ్ అవన్నీ మోడల్స్ వీళ్ళ దగ్గర ఉంటావనుకుంటా. మనం సెలెక్ట్ చేసుకుంటే తర్వాత వీళ్ళు డెలివరీ చేస్తారనుకుంటా మేబీ. నేనైతే అలానే అనుకున్నా. చూసారా ఒక అతను అయితే చూస్తూ వెళ్తున్నాడు. ఈ చెట్టు చూసారా భలే ఉంది. తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకుంటే భలే ఉంటుంది చెట్టు అయితేని. మా వాడైతే రియల్ ఆర్టిఫిషియల్ అని చెక్ చేయడానికి వెళ్తున్నాడు దగ్గరికి అయితేని. చెక్ చేసి చెప్తున్నాడు, అమ్మ ఆర్టిఫిషియల్ ఇది రియల్ కాదు అనేసి. ఇదైతే ఫర్నిచర్ మొత్తం. అసలు ఎంత నీట్గా మెయింటెనెన్స్ చేస్తున్నారంటే వీళ్ళు. భలే ఉంది చూసారా, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంది. ఇక్కడైతే ట్రాలీ బ్యాగ్స్ ఇంకా స్కూల్ బ్యాగ్స్ ఉన్నవి. ఇక్కడ ఇలా మ్యాచింగ్ ఇస్తారు, భలే ఉంటుంది. ఇలా అయితేనే పిల్లలకు నచ్చుతాయి కదా, ఇలాగా లంచ్ బాక్స్ బుక్స్ బ్యాగ్ ఒకటే కలర్ ఉంటాయని. మొత్తం అవే ఉన్నవి. మొత్తం బ్యాగ్స్ సూట్ కేసే ఉన్నవి. ఇక్కడైతే బట్టలు, ఇవి అరబ్బలు కట్టుకుని మనం కట్టేవి కాదు. ఇక్కడ చూసారా సైకిళ్ళు, ఇవైతే చిన్న పిల్లలవి, 1 year 2 years పిల్లలవి ఇవైతేని. చూడడానికి అయితే భలే బాగున్నాయి. పింక్ కలర్స్ అయితే బాగా ఎక్కువగా అనిపిస్తున్నాయి. బెడ్షీట్లు ఇవన్నీ అయితేని. ఇవి సోలార్కి సంబంధించినవి మొత్తం అన్నీ. అసలు నేను డ్రాగన్ మార్ట్లో ఇన్ని ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు డ్రాగన్ మార్ట్ అంటే ఓకే పిల్లలకు సంబంధించి ఉంటాయి అనుకున్నాను, కానీ ఎంత పెద్దది ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. నేను మెయిన్ ఎప్పుడు తిరగలా, ఇప్పుడే తిరిగా ఇంత ఇలా అయితేని. ఇక్కడైతే టెంట్, లోపల బెడ్స్, పరుపులు అన్నీ వేసేసి ఉన్నాయి. అలా సెట్ అమ్ముతారనుకుంటా మనకి. ఇక్కడ రేటు కూడా పెట్టారు. నేను చేసిన వీడియోలు అయితే నాకు కనిపించలే రేట్ అయితేని. ఇక్కడైతే స్విమ్మింగ్ పూల్ దగ్గరవి అన్నీ ఉన్నవి. ఇక్కడ ఇంకా చాలా టెంట్స్ వేసి పెట్టారు పొడవుగాను. అవి సెలెక్ట్ చేసుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుందని ఇలా ఓపెన్ చేసి పెట్టినట్టున్నారు. మొత్తం అన్నీ కలర్స్ ఉన్నవి. పిల్లలకి సంబంధించినవి అయితే ఇంకా చాలా బాగున్నాయి టెంట్స్ అయితే. ఇక్కడ చూసారా ఫ్రిడ్జ్లు ఉన్నవి. పెద్ద ఫ్రిడ్జ్ దగ్గర నుంచి చిన్న ఫ్రిడ్జ్ వరకు అయితే భలే ఉన్నవి. ఇక్కడ అయితే ఏమిటంటే ఇవి కాటన్ ఉంటుంది కదా, ఆ చెట్లు కొమ్మలు, ఇంకా గోధుమలు కాస్తాయి కదా ఆ గడ్డి కొమ్మలు అవన్నీ పెట్టి అమ్మేస్తున్నారు. ఇక్కడైతే అవి డెకరేషన్ కింద తీసుకెళ్తారనుకుంటా. చూసారా పత్తి, అది దూది కొమ్మలు అన్నమాట. అసలు నాకైతే ఆశ్చర్యం అనిపించింది, ఇవి కూడా అమ్ముతారా అనిపించింది నాకైతే. ఇది కూడా ఛార్జింగ్ కారే. మా వాళ్ళైతే మళ్ళీ అక్కడి నుంచి వేరే ప్లేస్కి వచ్చారు. నేనైతే అటు సైడ్ మానేసి మళ్ళీ వేరే సైడ్కి వచ్చి వీడియో చేస్తున్నా. ఇవైతే డోర్స్ ఇంకా గేట్స్ అవన్నీని. ఇక్కడ మోడల్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటా మనం, తర్వాత వాళ్ళు డెలివరీ వేరే చేస్తారనుకుంటా. అసలు భలే ఉన్నవి చూడడానికి అయితేని. ఈ పువ్వులు అయితే సూపర్ ఉన్నవి. మా వాళ్ళు చూసారా మళ్ళీ వేరే షాప్ దగ్గరకు వచ్చి ఏదో చేస్తున్నారు. లాస్ట్కి అయితే ఇక్కడే తీసుకున్నాం మేము. లాస్ట్కి అది తీసుకుని ఫైనల్ అయ్యాక మళ్ళీ ఇంకా ఏదో కావాలని మా హస్బెండ్ వేరే చోటకి వెళ్ళారు. ఇక్కడైతే మొత్తం జ్యువెలరీ లేడీస్కి సంబంధించినవి, ఇంకా బ్యాంగిల్స్, రింగ్స్, నెక్లెసెస్, లాకెట్ చైన్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే పల్స్, ఇక్కడ రియల్ పల్స్ కూడా అమ్ముతారంట. కాకపోతే ఏమో నమ్మకం ఉంటుందో లేదో అని నేనైతే తీసుకోలేదు. ఇంతకుముందు వెళ్ళినప్పుడు అడిగాం మేమైతేని. ఇక్కడైతే విగ్గులు చూసారా, నాకైతే ఫ్యూచర్లో ఇదే అవసరం అనిపిస్తుంది. మొత్తం జుట్టు ఊడిపోవడమే దుబాయ్ వచ్చిన తర్వాత నుంచి. ఇక్కడ చూసారు పెయింట్ అయితే అబ్బా అసలు సూపర్ ఉంది. లోపల ఇంకా చాలా పెయింట్స్ ఉన్నాయి, కానీ అవి గ్లాస్ ఐటమ్స్. నా కొడుకు అస్సలు తినంగా ఉండడానికి మేమైతే లోపలికి వెళ్ళలేదు. ఇక్కడ చూసారా ఎన్ని మోడల్స్ ఉన్నాయో, బ్రేస్లెట్స్, రింగ్స్, అసలు చాలా ఉన్నవి. నేనైతే ఈ సామాన్లు అయితే ఇదే ఫస్ట్ టైం
డ్రాగన్ మార్ట్లో చూడడం. లేడీస్కి సంబంధించి అయితే నేను అసలు ఇప్పటి వరకు చూడలే. ఇక్కడ చాలా బాగున్నాయి అసలు. చూస్తుంటే ఇన్ని మోడల్స్ ఉన్నాయి. గోల్డ్లో కూడా ఉండవేమో అన్ని మోడల్స్ ఉన్నాయి ఇక్కడ అయితేని. నేను ఆల్రెడీ మీకు షూల గురించి ఒక వీడియో పెట్టాను కదా, బొమ్మలు షూలకి. అలా ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్కి పోచులకి కూడా బొమ్మలు ఉన్నాయి. ఇవైతే ఎన్ని రకాల పోచులు ఉన్నాయి చూసారా ఫోన్వి. మొత్తం అసలు ఏ ఫోన్ మోడల్ అయినా సరే మనకు పోచు దొరకకుండా ఉండదేమో ఇక్కడ. అన్నీ ఉన్నాయి ఇక్కడ అయితేని. ఇవైతే దుబాయ్కి సంబంధించిన బిల్డింగ్స్ బొమ్మలు ఇవైతే. ఈ అల్లావుద్దీన్ దీపాలు ఏంటో అసలు చాలా ఉంటాయి దుబాయ్లో, ఎక్కడ చూసినాను. ఇవన్నీ ఇయర్ రింగ్స్, లాకెట్స్, రింగ్స్. అమ్మో ఎంత పెద్ద రింగ్స్ ఉన్నాయో చూసారా. ఇవి చూసారా చిన్న ఫ్యాన్స్, అందరూ ఎక్కువ వాడతారు కదా ఈ ఫ్యాన్స్ అయితే. ఇప్పుడైతే కొత్త మోడల్స్ కూడా వచ్చాయి. ఈ బొమ్మలు అయితే నేను ఇంతకుముందే చూశాను. దివాళీ టైంలో మేము ఒకసారి వెళ్ళాం, అప్పుడు చూసా. ఈ బొమ్మ ఒకటి 60 dirhams పెట్టాడు వీడైతే షాప్లో. ఇప్పుడైతే 100 పెట్టాడు. ఇంకా 3 బొమ్మలు అనుకుంటా, 100 ఎంత ఉంది అక్కడ, నేను చూడలేదు. ఈ బొమ్మ అయితే చూసారా భలే ఉంది. కానీ రేట్లు అయితే చాలా బాగుంటాయి. మనం ఇంటి దగ్గరలో బేరం ఆడి తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఆ టైప్ ఉంటుంది. షాప్స్లో సూపర్ మార్కెట్స్లో అయితే ఫిక్స్డ్ రేట్ ఉంటుంది, కానీ ఇక్కడైతే బేరం ఆడి తీసుకోవచ్చు అని చాలామంది ఇండియా వెళ్ళే వాళ్ళు అది షాపింగ్స్కి అయితే బాగా వస్తారు ఇక్కడికైతేని. ఇవైతే స్పిన్నర్స్. మా వాడైతే ఒకటి తీసుకున్నాడు ఇక్కడ, అది 5 dirhams తీసుకున్నారు. మేమైతే లాస్ట్కి షాపింగ్ అంతా అయిపోయింది. మా హస్బెండ్కి కావాల్సినవన్నీ తీసుకున్నారు. లాస్ట్ ఇంకా మా పరిస్థితి ఎలా అయిపోయిందంటే తిరిగి తిరిగి తినాలి అన్న ఫీలింగ్ అయితే గట్టిగా వచ్చింది. మేమైతే చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం, తిన్నాం. ఇదంతా మొత్తం తినటానికి అన్నమాట ప్లేస్ అంతా కూడా. తిన్న తర్వాత మళ్ళీ అరిగేదాకా మళ్ళీ తిరిగాము. మళ్ళీ వేరే షాపింగ్ అని స్టార్ట్ చేశారు. ఇక్కడైతే బయట అయితే మొత్తం చూసారా డస్ట్బిన్స్ ఇవన్నీ. ఇవైతే పిల్లిలి కుక్కల హౌసెస్ అనుకుంటా. అవునో కదా నాకు అర్థం కాలేదు, చాలా చిన్న వీడియో చేశాను అదైతే. ఇవైతే హ్యాంగిల్స్వి, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ను. చూసారా మ్యాంగోస్ కూడా కాసేసాయి. ఈ లోపలికి వెళ్తే ఎట్లా ఉంటుందో తెలియదు, కానీ నేనైతే వెళ్ళలేదు. మనం కొనడానికి ఎందుకు అని నేను చాలా వాటిలోకి వెళ్ళలేదు అయితేని. ఇక్కడైతే కుండీలు భలే ఉన్నవి చూసారా. చెట్లకి కాయలు కాసేసినట్లుగా పెట్టారు, భలే ఉన్నవి. ఇక్కడ చూడండి చిన్న సైజు పందిరి వేసి పెట్టారు. మొత్తం అంతా అవే ఇంటికి సంబంధించిన వస్తువులే. ఇల్లు అలంకరించుకోవాలనుకున్న వాళ్ళకి బాగా నచ్చుతాయి ఇలాంటివన్నీ. మా హస్బెండ్కి అయితే అలాంటివి అస్సలు నచ్చవు, అస్సలు కొననివాడు ఆయన అయితేని. ఎందుకు అంటూ ఉంటాడు ముందే. పిల్లి చూసారా అరుస్తుంది. ఇక్కడైతే బుడ్డు టెడ్డీ బేర్స్ చాలా ఉన్నవి. మా వాడిని చిన్నప్పుడు తీసుకెళ్తే ఇవన్నీ కావాలనేవాడు. ఈ సోఫా చూసారా భలే ఉంది, ఫ్లవర్ లాగా చూడటానికి అయితేని. ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉంది. ఇక్కడైతే పెద్దవాళ్ళు ఆడుతున్నారు. పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ వదిలేసి మనం ఫుల్ షాపింగ్ చేయొచ్చు. ఇవైతే మనం దేవుడి పీటలు అవి వాడుకోవడానికి తీసుకోవచ్చు అన్నమాట. చాలా బాగున్నాయి ఈ పీటలు కూడాను. అసలు ఓపిక చేసుకుని మనల్ని ఎవరన్నా ట్రాలీలో కూర్చోబెట్టి తిప్పితే మొత్తం షాప్ అంతా తిరిగేయచ్చు, అంత షాప్ ఉంది ఇది. నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.